ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని ఉంది. మరి గుండె చెదరడము అంటే ఏంటండి? మొట్టమొదట మనం ఎప్పుడు అడిగినా దేవుణ్ణి, దేవా నా హృదయవాంఛ నెరవేర్చు, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని అడుగుతుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీ సంతోషం పరిపూర్ణమగునట్టు అడుగుడి, అప్పుడు అది మీకు ఇవ్వబడును అని అంటున్నాడు. అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు మీన్స్ గతి తప్పిపోతున్న మనల్ని, దారి తప్పిపోతున్న మనల్ని ఇదే త్రోవ ఇందులో నడవండి అంటున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు గాయములను వాటంతటా అవే మానిపో రీతిగా చేయవాడు. కట్టబడిన కట్లన్నిటిని కలిగి నడుస్తున్నావు, బలంను సమకూర్చుకొని నడుస్తున్నావు, అర్థం కాకుండా దేవుడు చెప్పిన వాగ్దానాలను బట్టి గుడ్డిగా నడుస్తున్నప్పుడు నీకుంటున్న ఆ యొక్క కట్లు ఏవైతే ఉన్నాయో వాటంతట అవే ఊడిపోయేలాగిన, విడుదల పొందేలాగిన, గాయములను స్వస్థపరచులాగిన దేవుడు మహిమ పొందు రీతిగా కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. అందుకే కీర్తనకారుడు 147:3 ఈ మాట అంటున్నాడు. ఎన్నో గాయముల చేత ఉన్నా కానీ ఎప్పుడైతే ఆరాధించినానో, ఎప్పుడైతే దేవుని సన్నిధి పోయినానో అవన్నీ నాకు విడుదల పొందుతూ నేను నెమ్మది పొందటం నేను అనుభూతి చెందినాను అంటున్నాడు. అందుకే ఈ మాట రాయడం జరిగింది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. కాబట్టి మనం కూడా ఆయన వైపు తిరుగుదాం, ఆయనను ఆరాధిద్దాం. అప్పుడు ఆయన సంతోషంలో మనం పాలి భాగస్తులు అవుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామండి. జీవం గల దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే తండ్రిగా, మహిమనందుతున్న రక్షణాధారుడుగా మీరున్నారు అయ్యా. మరి మేము మీ వైపు తిరిగినప్పుడు మీరు మా వైపు తిరిగే దేవుడుగా ఉన్నానని సెలవిచ్చిన రీతిగా అద్భుత ఆశీర్వాద కార్యక్రమాలు జరిగించి దీవించగల దేవుడు. నజరేయుడైన యేసు నామములో మా హృదయవాంఛ నెరవేర్చే తండ్రిగా ఉన్నారు కనుక ఈ దినం నీ కృపాక్షేమములు మా వెంట వచ్చి తండ్రి మమ్మల్ని ఉద్ధరించి వర్ధిలింపచే రీతిగా నడిపింపు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.